నెల్లూరు నగరపాలక సంస్థను స్వచ్ఛ సర్వేక్షణలో ఉత్తమ స్థాయిలో నిలిపేందుకు అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నందు పబ్లిక్ హెల్త్ వర్కర్లకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించారు. ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మరియు కమిషనర్ వైభవనందన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్మికుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని మంత్రి డాక్టర్ పి నారాయణ ఆలోచనలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు మేయర్ తెలిపారు. విధుల నిర్వహణలో తప్పనిసరిగా భద్రతా పరికరాలను ధరించాలని, నగర పారిశుద్ధ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సిబ్బందికి సూచించారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్ అనే సంస్థ ద్వారా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా మన నెల్లూరు నగర కార్పొరేషన్ లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా ఒకరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఎలా పనిచేస్తే నగరం పరిశుభ్రంగా ఉంటుంది, మీరు పనిచేసేటప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలా అనే దాని మీద ప్రభుత్వం ఏదైతే పారిశుధ్యం మీద ప్రత్యేక దృష్టి సారించిందో దానితో పాటు మీ ఆరోగ్య భద్రత మీద కూడా ఎవరైతే పనిచేస్తున్నారో పారిశుధ్య మెరుగుపడే దానికోసం మీ అందరూ కూడా బాగుండాలా, మీ ఆరోగ్యం బాగుండాలా, మీ సంరక్షణ బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకొని ఏం చేస్తే ఎలా చేస్తే మీరందరూ ఆరోగ్యంగా ఉంటారనే దాని మీద ఈరోజు ఈ సంస్థ ద్వారా మీ అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం. ట్రైనింగ్ అయిపోయాక మీ అందరితో కలిసి భోజనం చేసుకుని ఒకరోజు అనేక సంవత్సరాల నుంచి మీరు నెల్లూరులో పనిచేస్తున్నారు, చాలా మంది ఉన్నారు, పెద్దలు ఉన్నారు, సీనియర్లు, మీ అందరికీ కొత్త ఏం కాదు. కానీ రోజులు మారే కొద్ది ఆరోగ్యం ఒకప్పుడు మనం పాత రోజుల్లో సద్దన్నం తిన్నా మనకేం జబ్బులు చేయగలరు, 3 పూట్ల అన్నం తినేవాళ్ళం, బ్రహ్మాండంగా అన్ని రకాల ఒక్కో 75-80 ఏళ్ళు బతికేవాళ్ళం. ఇప్పుడు అన్నం కంటే రకరకాలు అన్నం తింటే ఆ జబ్బు వస్తుంది, ఈ జబ్బు వస్తుంది, అన్నం తిన్న మానేసి రొట్టెని అదని ఇదని తింటున్నా 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి రకరకాలుగా వస్తుంది. మనమంతా మారుతున్నటువంటి రోజులకు అనుగుణంగా ఏమేమి ఒకప్పుడు పనిచేసే వాళ్ళకి సరైనటువంటి పద్ధతి చేతి గ్లౌలు, మాస్కులు, హెల్మెట్లు, లేదా కాళ్ళకు బూట్లు, చెప్పులు, ఇటువంటి చాలా సందర్భాల్లో చూస్తున్నాం. మనం కూడా ఈదులు చిమ్మేటప్పుడు, కాలువల్లో మనం దోటేసి చేసేటప్పుడు. కానీ అయినా ప్రభుత్వం వైపు నుంచి కూడా ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటే మీరు మరింత ఆరోగ్యకరంగా ఉంటారని దానికోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మీరందరూ కూడా వారు చెప్పేటటువంటి శిక్షణ వారు ఏదైతే చెప్తున్నారో పూర్తి స్థాయిలో దాన్ని విని ఆలకించి ఏం చేసుకుంటే మీరు మరింత మెరుగ్గా ఆరోగ్యకరంగా ఉండేదానికి, ప్లస్ నగరాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచేదానికి కూడా ఎలా ఉంటే మంచిదని అందరూ కూడా వివరిస్తారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవ మంత్రి గారికి, కమిషనర్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు. ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో పనిచేసినటువంటి శానిటరీ వర్కర్స్ అందరికీ స్వచ్ఛంద కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ వారు ఇస్తున్నటువంటి ఈ 1 డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అయిన మీ అందరూ, ఇది గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణకి సంబంధించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని చెప్పి కమిషనర్ దగ్గర నుండి ఎంహెచ్ఓ వరకు శానిటరీ సూపర్వైజర్ అందరికీ, శానిటరీ ఇన్స్పెక్టర్స్ కి, శానిటరీ సెక్రటరీస్ అందరికీ, అదేవిధంగా శానిటరీ వర్కర్స్ అందరికీ కూడా, అంటే రూట్ లెవెల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా ఇంత పకడ్బందీగా క్రమశిక్షణతో శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం బహుశా మన నెల్లూరు నగరపాలక సంస్థ చరిత్రలోనే ఇదే మొదటిసారి కావచ్చు. ఎందుకంటే గతంలో మిమ్మల్ని ఎప్పుడైనా ఈ విధంగా పిలిచి మీకు ట్రైనింగ్ సెషన్ పెట్టారా? లేదు కదా. పెట్టిన ఏదో కొంతమందికి పిలిచి పెట్టుండొచ్చు, కానీ ఇన్ని వందల మందికి, ఇంతమంది సెక్రటరీస్ కి ఇంత సిస్టమేటిక్ గా శిక్షణ ఇవ్వడం అనేది బహుశా జరిగి ఉండదు. కాబట్టి మీరు ఇది మంచి అవకాశం. మీరందరూ ప్రతిరోజు ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. అయితే మన కష్టానికి తగినటువంటి ఫలితం రావడం లేదు. మనం ఎంత కష్టపడి పనిచేసినా మీ అందరూ తెలుసు, టీవీల్లో, సోషల్ మీడియాలో, వార్తాపత్రికల్లో చూస్తే దోమలు బాబాయ్ దోమలు అంటారు. ఈ రోజు పేపర్ చూసినా నగరం అంతా చెత్త కుప్పలే అంటారు. కానీ ఫీల్డ్ లెవెల్లో ఎంత కష్టపడి పనిచేస్తున్నారో మీకు తెలుసు. మీరు చేస్తున్న పని చూస్తున్న నాకు తెలుసు, లేదా మా పై ఆఫీసర్లకు తెలుసు. ఈ విధంగా ప్రతిరోజు మనం ఎంత కష్టపడి పనిచేస్తున్నా కూడా దానికి తగినటువంటి ఫలితం రాకపోవడానికి కారణం ఏంటంటే
ముందు ప్రజల్లో సరైనటువంటి అవగాహన లేకపోవడం, రెండవది మన వర్కర్స్ లో కూడా కొంతమంది నిజంగా చాలా కష్టపడి పనిచేస్తున్నారు, క్రమశిక్షణతో ఉంటున్నారు, చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. మీరు డోర్ టు డోర్ కలెక్షన్ చేస్తారు, మీరు వెళ్ళిన వెంటనే మళ్ళీ రోడ్డు పైన ఎవరు చెత్త కవర్లు వేస్తున్నారు, గార్బేజ్ పడేస్తారు, డ్రైన్స్ లో మిగిలిపోయిన అన్నము, కూరలు లేదా మిగిలిపోయినటువంటి ఇంట్లో ఏదైనా ఫుడ్ ఐటమ్స్ ఉంటే డ్రైన్ లో పడేస్తారు. సో మనం ఎంత కష్టపడి పనిచేసినా ప్రజల్లో అవగాహన లేకపోవడము, మీలో కొంతమందికి అవగాహన లేకపోవడం వల్ల అనుకున్నటువంటి విజిబుల్నెస్ మనకి ఇంకా కనిపించడం లేదు. దానికోసం మీ అందరికీ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతేకాకుండా ప్రతి ఏటా భారతదేశం ఉన్నటువంటి అన్ని నగరాలను తీసుకొని అన్ని నగరాల్లో శానిటేషన్ ఎంత బాగా ఉంది, ఎంత బాగా వీళ్ళు చేస్తున్నారు, 100% ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరిస్తున్నారు లేదా, చెత్తను సేకరించేటప్పుడు దాన్ని తడి చెత్తగా పొడి చెత్తగా వేరు చేస్తాం లేదా, అసలు తడి చెత్త పొడి చెత్త అంటే ఏమిటి, అసలు ఎందుకు వేరు చేయాలి, వేరు చేయడం వల్ల లాభం ఏంటి, వేరు చేయకపోతే కలిగే నష్టం ఏంటి అనే అవగాహన చాలా మందికి లేదు. మీలో కూడా చాలా మందికి ఉండదు. అంతే కదా, మనం పని చేసేటప్పుడు ఆ పని వల్ల జరిగే లాభాలు తెలిసి ఉండాలి, ఆ పని చేయకపోతే వచ్చే నష్టాలు కూడా తెలిసి ఉండాలి. అప్పుడే మనం అది చేయాలా లేదా నిర్ణయించుకుంటాం. ఎప్పుడైతే దానివల్ల లాభం ఉందో అనుకుంటామో అప్పుడు ఆ పని చేస్తాం. నష్టం ఉంది అంటే ఆ పని చేయం. అంతే కదా, విజ్ఞత కలిగిన ఏ మానవుడైనా చేసేటువంటిది ఇదే. అందుకోసం మీకు క్షేత్రస్థాయిలో పనిచేసే మీ అందరికీ ఈ మంచి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని ఉపయోగించుకోండి. అందరూ శ్రద్ధగా వినండి. వినడమే కాదు, విని దాన్ని ఫీల్డ్ లోకి వెళ్ళిన తర్వాత దాన్ని అమలు చేయండి. వినడం ఒక ఎత్తు అయితే దీన్ని ఫీల్డ్ లెవెల్లో మీరు పనిచేసే మీ వార్డుల్లో, మీ డివిజన్స్ లో, సచివాలయ పరిధిలో దీన్ని అమలు చేయడం అనేది చాలా చాలా కీలకం. ఆ విధంగా మీరందరూ పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి శిక్షణ కార్యక్రమానికి వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.